గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక ప్రస్తుతానికి చూస్తే కనుక దేశవ్యాప్తంగా అలాగే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఎన్నికల కోలాహలం నెలకొంది. ప్రచార పర్వం పీక్స్ కి వెళుతోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఆయా లోకల్ లీడర్స్ కావచ్చు, అలాగే ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి జాతీయ నాయకులు కావచ్చు, ఆయా పార్టీలకు సంబంధించి, జాతీయ పార్టీలకు సంబంధించి అండ్ లోకల్ పార్టీస్ కి సంబంధించి కూడా విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రచార హోరైతే మారుమోగిపోతుందని చెప్పొచ్చు. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో మొత్తం అంతా కూడా చాలా బిజీగా, ఒక రకంగా చెప్పాలంటే గజిబిజిగా ఉంది. సదరు ఓటరు ఏం చేయాలి అనేటువంటి విషయం కూడా ఆలోచించుకునే ఛాన్స్ కూడా ఇవ్వనంత వేగంగా ప్రచారాస్త్రాలు దూసుకొస్తూ ఉన్నాయి వివిధ పార్టీల నుంచి. ప్రస్తుతానికి ప్రచార శైలి ఎలా ఉంది, అలాగే ఏ పార్టీలు ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవాళ మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. అండ్ మనకి రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అండ్ డాక్టర్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ప్రచార శైలి ఎలా ఉంది, ఎవరెవరు ఎటువంటి వ్యూహాలతో వెళుతూ ఉన్నారు, చాలా చోట్ల కొన్ని చోట్ల, అఫ్ కోర్స్ చాలా చోట్ల అనకూడదు, కొన్ని చోట్ల కొన్ని అపశృతులు కనిపించినా కూడా నేతలు ఏమాత్రం తగ్గట్లేదు. మరోవైపు కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా సూర్యుడు తన ప్రతాపాన్ని విపరీతంగా విశేషంగా చూపిస్తున్నాడు. అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడకుండా వీళ్ళంతా కూడా ప్రచారాల్లో దూసుకుపోతున్నారు, గల్లీ చుడుతూ ఉన్నారు. ఎస్, వీరితో మాట్లాడదాం ప్రచార శైలి మొత్తం అంతా కూడా. అండ్ గుడ్ ఈవినింగ్ సార్, ముగ్గురికి కూడా, స్టూడియోలో ఉన్న మీకు కూడా. లింగం యాదవ్ గారు, ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలా వేగంగా, ఖచ్చితంగా ప్రతి చోట కూడా ప్రచార సరళితో దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ, ఏమాత్రం తగ్గకుండా. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రజా నాడి ఏమనిపిస్తోంది? అండ్ ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఏమనిపిస్తోంది ప్రజెంట్ ఉన్న ఎరాలో? ముందుగా హెచ్ఎంటీ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా కో ప్యానలిస్ట్లో మీకు అందరికీ నమస్కారం అండి. ఎస్, డెఫినెట్గా అండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్సెస్, సో ఇవాళ దేశవ్యాప్తంగా మంచి మెజార్టీ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇవాళ గతంలో 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఇవాళ ఎంతసేపు విషపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా ఇవాళ చైతన్యమైనారు. ఇవాళ అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మాట్లాడుతుంటే ఈ 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, ప్రధానమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ ప్రచారకులు ఎవ్వరు కూడా కనీసం అభివృద్ధి గురించి ఎక్కడ కూడా మీరు మాట్లాడతలేరు. మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు చాలా సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు దేని గురించి చర్చ జరగాలండి? అభివృద్ధి గురించి ఈ బీజేపీ నాయకులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ ఎక్కడైనా మాట్లాడుతున్నారా? ఆ రోజు ప్రధానమంత్రి అయ్యేటప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయండి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. మరి 10 సంవత్సరాలు అవుతుంది, 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినండి? ఇవాళ నిరుద్యోగం ఏ స్థాయిలండి? దాదాపు 65 ఎబోవ్ ఇవాళ దేశంలో నిరుద్యోగం ఉంది, ధరల పెరుగుదల ఉంది. ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి, రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తున్నారు, దళితులు, మహిళలు, గిరిజనులు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవాళ మనమే చూసినాం మణిపూర్లో ఏం జరిగిందో. ఒక మహిళని వ్యవస్థలు చేసి నడు రోడ్డుపై ఊరేగిస్తుంటే, ఈ దేశ ఆత్మగౌరవాన్ని నడిబజార్లో ఊరేగిస్తుంటే మరి బీజేపీ నాయకులు, ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడరండి? ఈ దేశంలో ఒకటే రైతులు, దేశానికి అన్నం పెట్టే రైతుల మీద ఇవాళ లాఠీ చార్జీలు, కాల్పులు చేస్తుంటే బీజేపీ నాయకులు దాని గురించి మాట్లాడరు. ఇవాళ ఎంతసేపు విద్వేషం, విషపూరిత రాజకీయాలు. అందుకే ఇవాళ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ లో ఏ విధంగా అయితే ఇవాళ తెలంగాణ ప్రజలు గడీల పాలనకు, నిరంకుశ పాలనకు బుద్ధి చెప్పిరు, ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇవాళ చూడండి మీరు, ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ తర్వాత ప్రధానమంత్రి ఏ విధంగా మాట్లాడిండో. ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఉండి ఆ విధంగా మాట్లాడొచ్చా అండి? పుస్తలతాళ్ళు ఏందండి, ఏం భాష అండి? అంటే ఏం నువ్వు అభివృద్ధి గురించి చర్చ పెట్టు, దాని గురించి ఎక్కడ మాట్లాడవు అంటే ఇవాళ వాళ్ళు మాట్లాడడానికి ఏమీ లేదు. ఒక ఎమోషనల్ పాలిటిక్స్ చేయాలని మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా దేశ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. చైతన్యవంతమైనటువంటి దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ వైపు చూస్తున్నారు. ఇవాళ మీకు మొదటి ఫేజ్ ఎలక్షనే ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ బీజేపీకి ఇవాళ వాళ్ళు చెప్తున్నారు 400 సీట్లని, వాళ్ళు మొత్తం పోటీ చేసేదే 350 సీట్లు లేవు. వాళ్ళకు వచ్చేది బొటాబొటిగా 150 నుంచి 200 సీట్స్ సరిగా రావట్లేదు. ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ మళ్ళీ ఒక ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తున్నారు. సో అయినా కూడా ఇవన్నీ కూడా ఎక్కడ పనిచేయవు. ఎందుకంటే దేశ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఇవాళ ఎక్కడ ధర పెరుగుదల గురించి ఏ నాయకుడైనా మాట్లాడుతున్నా అండి? నిరుద్యోగం గురించి ఏ నాయకుడైనా మాట్లాడుతుండా? ఇవి ఎక్కడ మాట్లాడకపోగా ఇవాళ విద్వేష రాజకీయాలు. అందుకే ఇవాళ రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో మన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లో కూడా
ఇవాళ కాంగ్రెస్ ఇండియా అలయన్స్ వైపు దేశ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ తెలంగాణలో కూడా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మొన్న మేము వచ్చినటువంటి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేశాం. ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇవాళ తెలంగాణలో కూడా మేము దాదాపు 14 నుంచి 15 పైగా స్థానాలు గెలవబోతున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అందుకే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఇవాళ రాజ్యాంగం ఉండాలన్నా కూడా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుండాలన్నా ఇవాళ కాంగ్రెస్ ఇండియా అలయన్స్ గెలవలసిన ఎంతైనా అవసరం ఉంది. అంటే కేవలం కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా దేశాన్ని పాలించేటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడ ఫామ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది అని భావిస్తుందా కాంగ్రెస్? ఇవాళ దేశం అదే చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో 10 ఏళ్ళుగా నువ్వు అధికారంలో ఉన్నావు. మరి మోడీ గాని కేంద్ర మంత్రి ఎక్కడైనా అభివృద్ధి గురించి చర్చ పెడుతురా? అందుకే నువ్వు చేసిన వైఫల్యాలు ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇవాళ దేశ సంపద అంతా కూడా అంబానీ ఆదానిలో పరం చేస్తున్నారు. ఇవాళ సహజ వనరుల నుంచి ఎయిర్పోర్టులు, డ్రైపోర్ట్ అన్ని కూడా ఇవాళ ప్రతి ఒక్కటి కూడా అంబానీ ఆదాని పరం చేస్తున్నారు. అందుకే ఇవాళ దేశ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఇవాళ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నావు. ఇవాళ 60 సంవత్సరాలు దాటిన రైతులకు ఇవాళ పెన్షన్ ఇస్తున్నావు. మరి ఎక్కడ పోయినండి హామీలు? బట్ చాలా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు తీరు సరిగ్గా లేదని, అంటే అమలు తీరు ఇన్ ద సెన్స్ వాళ్ళ పథకాలు ఇస్తున్నా కూడా ఆయా రాష్ట్రాలు ఓన్ చేసుకుని మా పథకాలు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. అఫ్ కోర్స్ ఏపీ అండ్ తెలంగాణ ఇంకా చాలా రాష్ట్రాలు ఇలాంటి వాదన కూడా వినిపిస్తోంది బీజేపీ నుంచి. నేను అదే చెప్తున్నా, ఇవాళ ఇండియా ఇస్ అనే కోఆపరేటివ్ ఫెడరలిజం అండి. నువ్వు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రతి రాష్ట్రానికి ఇవ్వాలి. దాంట్లో నువ్వు ఇచ్చేది ఏందండి? నువ్వు తెలంగాణకి ఎక్స్ట్రా ఇచ్చినా చెప్పండి. ఇవాళ విభజన తెలంగాణ గురించి మాట్లాడుకుంటే విభజన చట్టంలో ఉన్నట్టు ఏదైనా హామీలు అమలు చేసావా? కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? బయ్యారం ఉప్ ఫ్యాక్టరీ ఏమైంది? ఆనాడు మేము ఇచ్చిన ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇవాళ గుజరాత్ తీసుకెళ్లారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలే. నువ్వు కనీసం ఒక ఐఐఎం అండి ఇవాళ నువ్వు ఏం చేసినావు చెప్పు. అందుకే ఇవాళ తెలంగాణలో కూడా బీజేపీకి ఓట్లేసే పరిస్థితులు లేరు. ఇక బీఆర్ఎస్ అంటావా? బీఆర్ఎస్ లాస్ట్ టైం సాధించుకున్న సీట్లు కూడా కష్టమేనా బీజేపీకి? అదే చెప్తున్నా, తెలంగాణలో బీజేపీకి అదే చెప్తున్నా. నువ్వు ఏం చేసినావు చెప్పాలి కదా. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి గురించి మాట్లాడాలి. నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఇక్కడ నుంచి ఒక కేంద్ర మంత్రి కూడా రిప్రజెంటేట్ చేస్తుండు. మరి నువ్వు తెలంగాణకి ఏం చేసినావు చెప్పు కదా. విభజన చట్టంలో ఉన్న ఏదైనా హామీలు అమలు చేసినావా? అవి చేయకపోగా ఇవాళ నువ్వు పక్క రాష్ట్రానికి ఇచ్చావు. మేము ఇచ్చినటువంటి ఐటీఆర్ ప్రాజెక్ట్ ని ఇవాళ నువ్వు గుజరాత్ కు తీసుకువెళ్ళావు. సో నేను అందుకే చెప్తున్నా, ఇవన్నీ కూడా దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనిస్తారు. ఇక బీఆర్ఎస్ గురించి చేస్తారు. బీఆర్ఎస్ ఏం చేసిందో మన అందరికీ తెలుసు. 10 ఏళ్ళు ఉన్నటువంటి అధికారంలో ఉండి నియంతృత్వం ఏ విధంగా జరిగిందో, రాజ్యాంగ వ్యవస్థలను ఇవాళ నాశనం చేశారు. అందుకే నేను ఒక నిమిషం, అందుకే ఇవాళ వాళ్ళకు కూడా బుద్ధి చెప్తారు. వాళ్ళు మాట్లాడడానికి కూడా ఓట్లాడగలరు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఇవాళ కాంగ్రెస్ ఇండియా అలయన్స్ అధికారంలోకి రావాలండి. ఎస్ సార్, సయ్యద్ రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సార్ ఏమంటోంది ఏపీ? ఏమిటి పరిస్థితి? ఎలా ఉంది? ఆల్రెడీ చాలా వేగంగా మొదటి నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన అనంతరం ఆ తర్వాత చాలా వేగంగా పొలిటికల్ గా తిరుగుతూ ఉన్నటువంటి లోకేష్ చాలా చోట్ల కనిపించట్లేదు, ఎందుకనో బయటకు రావట్లేదు అనే వాదనలు వినబడుతూ ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ ఉన్నటువంటి కండిషన్ లో కూటమి ప్రభావం ఎలా ఉంది? మొత్తం నరేంద్ర మోడీ కూడా ఆల్రెడీ ప్రధానిగా ఉన్న ఆయన ఏపీకి వచ్చి ఆల్రెడీ పర్యటన చేయబోతున్నారు, ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఏమనిపిస్తోంది సార్? నమస్కారం రమణ గారు. సార్ గుడ్ ఈవినింగ్. మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, అలాగే హెచ్ఎంటీ వీక్షకులందరూ కూడా నమస్కారం. సార్, మీ ఇంట్రడక్షన్ లో ఒక రాని చెప్పారు. లోకేష్ గారు ఎక్కడ కనిపించట్లేదంటే నిన్న ఒంగోలులో, ఇవాళ నెల్లూరులో, మొత్తం కూడా రేపు 6వ తారీఖు దాకా ఏలూరు దాకా పర్యటనలో జరుగుతా ఉన్నా. మీ హెచ్ఎంటీవీ రికార్డ్ చేయలేదా అంటే? యువగలం మళ్ళీ ప్రారంభమైందన్నాం. అవును, లోకేష్ గారు ఎక్కడ కనిపించట్లేదు అన్నారు. అంటే గత కొంతకాలంగా కొంచెం స్తబ్దుగానే ఉన్నారని. అవునండి. ఇప్పుడు పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కు ముందు దాదాపు 2 సంవత్సరాల నుండి ప్రతి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కదిలరా తిరిగారు, బాదుడు తిరిగారు, ప్రజాగలం తిరిగారు. కొన్ని పార్టీ లోపల చేసే పనులు ఉంటాయి కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వెళ్తున్నప్పుడు పార్టీ ఇన్నర్ గా చేసేటువంటి పనులు ఉంటాయి కదా, అవి చేశారు. ఆ మంగళగిరిలో కూడా ఆయన తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు యువగలం మళ్ళీ ప్రారంభమైంది. మొన్న ఒంగోలులో, ఇవాళ నెల్లూరులో, మొత్తం రాయలసీమ, పశ్చిమ గోదావరి జిల్లా వరకు కంటిన్యూ అవుతా ఉంది. ఉత్తరాంధ్ర కంప్లీట్ చేశారు, రాయలసీమ కంప్లీట్ చేశారు. మధ్యలో 10 రోజులు గ్యాప్ ఇచ్చారు. కాబట్టి దాన్ని మీరు ఆ రిపోర్టింగ్ అది ఎలా చెప్తారు మీరు? అది కనిపించట్లేదని. ఓకే అండి, ఓకే. ఆయన కూడా తిరుగుతున్నారంటారు. డన్. నెక్స్ట్ వాట్ అబౌట్ కూటమి సార్, ఎలా ఉంది? మా కూటమి గెలవబోతా ఉంది, స్వీప్ చేయబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలి, ఆయన పరిపాలన
కావాలి అని అన్ని వర్గాల ప్రజలు ఆశ పెట్టుకుని ఉన్నారు. 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఈ 2 సంవత్సరాల్లో 175 నియోజకవర్గాలు టచ్ చేశారండి. ఇప్పుడు రెండోసారి తిరుగుతున్నారు. ఇవాళ కడపలో రాయచోటిలో ఉంది మీటింగు, రేపు మళ్ళీ ఉంది, నిన్న గుంటూరులో సుడిగాలి పర్యటన చేస్తా ఉన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారితో కలిపి కొన్ని జిల్లాల్లో తిరుగుతున్నారు. రేపు ప్రధానమంత్రి వస్తున్నారు 7-8 తారీఖులో, మళ్ళీ ఆ ముగ్గురు కలిసి తిరుగుతారు. సార్ మేనిఫెస్టోలో అలవి కాని హామీలు ఇచ్చారంటోంది వైసీపీ. లేదు, వైసీపీకి పరిపాలన చేతకాక కేంద్రం నుంచి ఏమి తెచ్చుకోలేక చేతులు ఎత్తేసి అదే పాత మేనిఫెస్టోని పాత సీసాలో పాత సారా వేశాడు. ఇవాళ నేను మీకు చిదంబరం రహస్యం చెప్తా. చెప్పండి. మేము ఇచ్చే మేనిఫెస్టోలో కేంద్రం ఇచ్చేటువంటి పథకాలన్నింటినీ మేము మ్యాచింగ్ గ్రాంట్ పెడితే 50% అయిపోయినాయి. ఆయన అసలు కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకోవాలా, ఎందుకంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోతున్నాడు. మేము ఇక్కడ సంపద సృష్టిస్తాం, రాజధాని కడతాం, నదులు అనుసంధానం చేస్తాం, జిల్లాల్లో పరిశ్రమలు పెడతాం, సంపద వస్తుంది. ఆ సంపద ఏం చేస్తాం, కేంద్రం ఇచ్చేటువంటి పథకానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాం, కొన్ని మేము సేవగా చేస్తాం. సార్ ఆల్రెడీ ఏపీ ఆర్థికంగా చాలా దిగజారిపోయిందని మీరంతా చెప్తూ ఉన్నారు, కూటమి నేతలంతా కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ నేపథ్యంలో మేనిఫెస్టోలో మీరు పొందుపరిచిన అంశాలు అమలు పరచడం సాధ్యమేనా? నేను చెప్పింది అదే కదా రమణ గారు. జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుండి వచ్చేటువంటి వివిధ ప్రాయోజిత పథకాలు, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏవి చేయాల. ఎందుకు అతను మ్యాచింగ్ గ్రాంట్ కట్టలేదు. ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఉందనుకోండి, దాంట్లో 30% 40% రాష్ట్ర ప్రభుత్వం కట్టాలా. కడితే అది రిలీజ్ అవుద్ది, దాంతో పథకం ఇక్కడ అమలు జరపచ్చు. అలాంటి దాదాపు 15-20 పథకాలు ఉన్నాయి, అవన్నీ కట్టలేక వదిలేశాడు ఆయన. మేమేం చేస్తాం, ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం, జిల్లాల్లో పరిశ్రమలు పెడతాం, రాజధాని కడతాం. రాజధానిలో 40-50 కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తాయి, 200 పైగా ప్రైవేటు కంపెనీలు వస్తాయి. విశాఖపట్నాన్ని మేము ఒక కమర్షియల్ రాజధాని కింద మారుస్తాం. ఈయన ఏం చేశాడు, ఏమి చేయకుండా ఆ పరిశ్రమ వెళ్ళిపోండి మీరు అని చెప్పాడు ఆయన. లేదా ఎవరైనా పరిశ్రమ వస్తే వాళ్ళ దగ్గర వాటా అడిగి వాళ్ళు చేయలేని పరిస్థితి. ఇప్పుడు అమర్ రాజా ఫ్యాక్టరీ 15-20 కోట్ల రూపాయలు ఎక్స్టెన్షన్ చేస్తారంటే అసలు మీ ఫ్యాక్టరీ మూసేస్తారు, మీకు పొల్యూషన్ వస్తుందని చెప్పేసి వాళ్ళు బెదిరించారు. వాళ్ళు హైదరాబాద్ లో పెట్టుకున్నారు. హైదరాబాద్ అవుట్స్కట్స్ లో 15-20 కోట్ల రూపాయలు కేటీఆర్ ఆయన ఇల్లు శంకుస్థాపన చేశారు. అలాంటి ఎన్నో పరిశ్రమలు పంపించేశాడు. ఇప్పుడు కియా ఫ్యాక్టరీ తెచ్చాము, దాని అనుబంధ పరిశ్రమలన్నింటినీ కూడా ఆ కియా ఫ్యాక్టరీ బెదిరిస్తే వాడు మెడ్రాస్ వెళ్ళిపోయారు. ఇలాగా అనేక పరిశ్రమలు అతను పంపించేశాడు. మేమేం చేస్తాం, పెట్టుబడులు ఆకర్షిస్తాం, పరిశ్రమలు పెడతాం, ట్యాక్సులు వస్తాయి, సంపద పెరుగుద్ది, నదులు అనుసంధానం చేస్తాం, పోలవరం కడతాం, నదులు అనుసంధానం చేస్తాం, రైతులకి గిట్టుబాటు ధర ఇస్తాము, ట్యాక్సులు వస్తాయి. ఈ ట్యాక్సులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అంటే చాలా సార్ పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయంటారు కూటమికి. ఇప్పుడు మేము ప్రతి పథకం పెట్టేటప్పుడు యనమల రామకృష్ణ గారి అధ్యక్షతన ఆయన అనేక సార్లు ఆర్థిక మంత్రి చేశాడు. అనేక మంది ఆర్థిక నిపుణులతో కూర్చొని ఇది చేయగలమా లేదా, దీనికి ఎంత బడ్జెట్ ఇవ్వగలం అన్ని బేరీ చేసుకుని 3 నెలలు కష్టపడిన తర్వాత పెట్టాం మేము. ఊరికే కాగితం మీద రాయాలా. ఆయన ఏం చేశాడు, నవరత్నాలు అన్నాడు, ప్లస్ అన్నాడు. ఏముంది దాంట్లో, మేము ప్రతి దాంట్లో కూడా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం. భారతదేశంలో ఎవరు 3 సిలిండర్లు అవి అమలు పరచడం అనేది అసాధ్యం అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఎలా అమలు పరుస్తామో చెప్పాను కదండి. డెఫినెట్లీ ఓకే సార్. ఓకే సార్, డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ దత్తాత్రేయ గారు, ప్రచార పర్వం గురించి మాట్లాడుతూ ఉన్నాం. అలాగే ఇవాళ మనతో పాటు డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే డాక్టర్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు లైవ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సార్ దత్తాత్రేయ గారు, ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్ లో కేసీఆర్ గారి సభకు అనుమతి ఇవ్వకపోవడం, రోడ్ షోకి ప్రాబ్లం పెట్టడం, అంటే అఫ్ కోర్స్ కొన్ని కారణాలు కూడా చూపిస్తోంది ఈసీ.
ఏం జరుగుతోందంటారు? దీనికి సంబంధించే ప్రెసిడెంట్ హాట్ టాపిక్ గా మారింది, అంతా చర్చించుకుంటున్నారు. ఏం చెప్తారు? ఏం ఆలోచిస్తోంది బీఆర్ఎస్? రమణ గారు నమస్కారం అండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ఛానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రదాత ఏ రోజైతే బస్సు యాత్ర ప్రారంభించాడో ఆనాటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, మహిళలు, యువకులు బ్రహ్మరథం పడుతున్న తీరును ఏదైతే ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు కూడా కుమ్ముక్కాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి నిరంజన్ గారు బీజేపీ పార్టీ నాయకులైనటువంటి కుమ్ముక్కై ఈసీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఈసీ ఉఠావుటిన కేసీఆర్ గారి యొక్క ఈ బస్ యాత్రకు వస్తున్నటువంటి ప్రజల యొక్క బ్రహ్మరథాన్ని చూడలేక చాలా రోజుల తర్వాత ఆ తర్వాత కేసీఆర్ గారికి కొంత ఆరోగ్యం కూడా చూసాం మనం. కాలికి గాయమైన తర్వాత మళ్ళీ పూనుకొని మళ్ళీ మంచి ఆరోగ్యంతో బయటకు వస్తున్నటువంటి సందర్భంగా ఆయన మీద అభిమానంతో ఒక్కసారి అభిమాన నాయకుని చూడాలనేటువంటి ఉత్కంఠతో ప్రజలందరూ కూడా రోడ్ల వైపున ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు చుట్టువైపులా బ్రహ్మరథం పడుతున్న తీరు, ప్రజల యొక్క ఈ అశేష జనాదరణను చూసినటువంటి ఈ కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా మా నాయకుడిపై కుట్ర పని 48 గంటల నిషేధానికి పూనుకున్నారు. అయినప్పటికీ కూడా మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా రమణ గారు. చెప్పండి. మొన్న ఒక నేషనల్ ఛానల్లో 8 నుంచి 10 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ 40% ఓటు బ్యాంకుతో గెలుచుకోబోతున్నటువంటి సర్వే వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పర్యటనకు బ్రహ్మరథం పడుతున్నటువంటి ప్రజల తీరు, మా యొక్క సామాజిక సమీకరణ కావచ్చు, నాయకులు అనేటి ఏదైతే పార్లమెంట్ లో పోటీ చేసినటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మా ఎంపీ అభ్యర్థులు కావచ్చు, మా ఎంపీ అభ్యర్థుల సామాజిక కూర్పు అనేటువంటిది మిగతా ఏ పార్టీకి కూడా సాధ్యం కాలేదు. తెలంగాణ అనేటువంటిది సబ్బండ వర్గాల, సబ్బండ కులాల సమ్మిళితంతో ఏర్పడింది కాబట్టి ప్రతి వర్గానికి, ప్రతి కులానికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చాం. ఈసారి 12 ఓపెన్ స్థానాలుంటే 6 స్థానాలు బీసీలకు ఇచ్చాం. ఆ 6 స్థానాలు కూడా బీసీలకు బ్రహ్మరథం పడతా ఉన్నారు రైతు మన ఓటర్లందరూ కూడా. ముఖ్యంగా మా నాయకుడు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే రైతులను 6 గ్యారెంటీలు 13 హామీల పేరు మీద మోసం చేసిందో, దగా చేసిందో, కుట్ర చేసిందో, అబద్ధపు హామీల మీద అధికారంలోకి వచ్చిందో, ఆ అబద్ధపు హామీలు నెరవేర్చే క్రమంలో ప్రజలకు వాస్తవాలను వారి కళ్ళ ముందు పెడుతూ డిసెంబర్ 9 నాడు ఇస్తున్నటువంటి 2 లక్షల రూపాయలు మటుమాయం అయిపోయినాయి. జనవరి నెల పెన్షన్ 2000 రూపాయల పెన్షన్ 4000 ఇస్తున్నటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు జనవరి నెల పెన్షన్ ఇవ్వకుండా జనవరి నెల పెన్షన్ కూడా మాయం చేసిండు. సో ఈ విధంగా రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఏ విధంగా అయితే మేము కంటికి రెప్పలా కాపాడుతున్నాం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి 10 సంవత్సరాల మా పాలనలో ఏ రోజు కూడా ఈ వర్గాలకు ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. ఏ చెరువు ఎండలేదు, ఏ చెట్టు ఎండలేదు, ఏ చేను ఎండలేదు. సార్, అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా ప్రధాన పోటీ బీఆర్ఎస్ కి బీజేపీతోనా కాంగ్రెస్ తో ఉందా? ఎవరిని ప్రధాన పోటీదారుగా భావిస్తోంది? మాకు ఈ రెండు పార్టీలు పోటీయే కాదండి. వాస్తవానికి మా కేసీఆర్ గారు పదే చెప్తా ఉన్నాడు, బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో గెలిచేది 1 or none అని చెప్పారు చాలా స్పష్టంగా. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అడపాదడపాగా 2 నుంచి 3 స్థానాలు గెలవచ్చు, గెలవకపోవచ్చు కూడా. అది కూడా మేము చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు ఇప్పుడు మీరు చూసుకోండి, మెదక్లో వెంకటరామరెడ్డి గారు గెలుస్తా ఉన్నారు భారీ మెజార్టీతో, జైరాబాద్ లో అనిల్ గారు గెలుస్తా ఉన్నారు, ఆదిలాబాద్ లో ఆదివాసీ ముద్దుబిడ్డ ఆక్రమ్ సక్కు గారు గెలుస్తా ఉన్నారు, సికింద్రాబాద్ లో పద్మారావు గౌడ్ గారు భారీ మెజార్టీతో గెలబోతున్నారు. మీరు చూస్తారు రమణ గారు, నేను చెప్తున్నంతా కూడా వీళ్ళందరూ కూడా ఏదో ఇప్పుడు అనిపించవచ్చు, కానీ తెలంగాణ సమాజానికి మాకు అంటే రమణ గారు మీకు ఒక్క విషయం చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు మాకు ఒక ఆత్మీయ అనుబంధం, ఒక పేగు బంధం, ఆత్మాభిమానం. బట్ ఒక్క విషయం అండి, ఇక్కడ బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు కూడా 2 డిజిట్ మెజార్టీతోనే వెళ్తాం మేమంటున్నారు వాళ్ళు. అదే అండి, ఇప్పుడు గాల్లో మెడలు కట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 10 సంవత్సరాలలో ఒక్క నవోదయ కాలేజ్ ఇవ్వలేదు, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలు అడుగుతుంటే కూడా మా ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు ఒక రైల్వే లైన్ ఇవ్వమంటే ముఖం చాటేసినటువంటి నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలను ఏ విధంగా ఓటు అడుగుతారండి? ఆయనకు ఓటు అడిగే హక్కే లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అంటారా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే అబద్ధపు హామీల మీద వచ్చింది. ఆ 6 గ్యారెంటీలు అమలు చేయడం లేక తంటాలు పడుతూ ఇవాళ ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాకు, నిన్న మా బాసరకు ఆదిలాబాద్ జిల్లాకి వెళ్తూ బాసర సరస్వతి మీద ఒట్టేయడం, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ కి వస్తే పెద్దమ్మ తల్లి ఒట్టేయడం, అక్కడ కరీంనగర్ కు పోతే నరసన్న మీద ఒట్టేయడం. ఇవాళ ఇదేంటంటే ఇప్పుడు దేవుళ్ళ మీద ఓట్లు, కేసీఆర్ తిట్లు అనేటువంటిది నడుస్తా ఉంది. ఇవాళ రెండు పార్టీలు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయం ఎలా ఉందంటే రాజకీయాలలో దేవుళ్ళని షూరిటీగా పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. బీజేపీ అనేటువంటిది రాముడి పేర్లు తీయకుండా ఓటు అడిగే పరిస్థితి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన మీద తనకు నమ్మకం లేదు, తన పార్టీ మీద తనకు నమ్మకం లేదు, తను ఇచ్చిన 6 గ్యారెంటీల మీద నమ్మకం లేదు. కాబట్టి ఇవాళ దేవుళ్ళని మధ్యవర్తులుగా షూరిటీలుగా
ప్రజలను ఓట్లు అడుగుతా Sure, ఉన్నారు. sir. నేను మీకు ఈ 6 గ్యారెంటీలు 13 హామీలు నెరవేర్చాలంటే ఇక ఈ దేవుళ్ళే సాక్ష్యం, ఈ దేవుళ్ళ మీద ఒట్టే చెప్తున్నా మాట్లాడు. ఆగస్టు 15 చర్చిద్దాం. రూపాయలు ఇస్తా ఉంటున్నాడు. ఎంత Sure, sir. Sure, దుర్మార్గమైనటువంటి చర్య అండి. Done. అందుకే మేము చాలా షూరిటీగా ఉన్నాం, కాన్ఫిడెన్స్ గా Done. ఉన్నాం. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజల యొక్క బలం Done. బలం పార్లమెంట్ లో వినిపించాలంటే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు, మేము Sure, విశ్వసిస్తాం. sir. ఏం చెప్తారు? పూర్తిగా విన్నారు కదా. Yeah. అంటే ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయా స్థానిక దేవతలపై ఓట్లు వేయడం ఏమిటిది అంతా అంటున్నారు. ముందు బీఆర్ఎస్ నాయకుడు తెలుసుకొని మాట్లాడా. పేగు బంధం ఈ బంధం అసలు తెలంగాణ అనేది టీఆర్ఎస్ గా మారినప్పుడే నీ బంధం ఏందో నువ్వేందో తెలుసు. అసలు ఉద్యమకారులు ఎవరు కూడా టీఆర్ఎస్ లేరు, సోకాళ్ళు బీఆర్ఎస్. ముందు తెలుసుకొని మాట్లాడితే మిత్రుడికి బహుశా బాగుంటది. ఎందుకంటే ఇదే బీఆర్ఎస్ మారిన తర్వాత మహారాష్ట్ర ఎందుకు చేసిరండి? ఇవాళ తెలంగాణ కోసం పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాల పార్టీ ఎందుకు పెట్టిరండి? ఇవాళ తెలంగాణ డబ్బులన్నీ కూడా మీరు మహారాష్ట్రలో పార్టీ పెట్టి అక్కడ చేశారు, ఆంధ్రాల పార్టీ పెట్టారు. ఇవాళ ఆ పార్టీ ఎక్కడ పోయిందో అందరికి తెలుసు. ఇవాళ ఎవరండి? తలసాని శ్రీనివాస్ ఎవరండి? ఇవాళ మల్లారెడ్డి ఎవరండి? వీళ్ళంతా ఉద్యమకారుల? సవితేంద్రరెడ్డి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారండి? మళ్ళీ ఎర్రబెల్లి దయాకర్ ఎవరండి? వీళ్ళు మాట్లాడితే ఏంటంటే ఎంతసేపు అదే చెప్తున్నా, బీజేపీ ఒకవైపు ఏమో రాముడి పేరు భావోద్వేగం, కాంగ్రెస్ లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారంటున్నారు. నేను అదే చెప్తున్నా. ఎస్, మేము తెలంగాణ ఇచ్చిన పార్టీ మేము. వీళ్ళు ఎవరు కొట్టాలండి? ప్రజాస్వామ్యం గురించి చేస్తే ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో బిల్లు పాస్ కావాలంటే ఎంతమంది ఉండాలండి? నుంచి పోటీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక్క నిమిషం నువ్వు మాట్లాడినప్పుడు నేను నేను మాట్లాడతాను, మళ్ళీ మాట్లాడతారు మీరు. చెప్పండి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కనీసం అవగాహన ఉన్నవారికి ఎవరికైనా అర్థమవుతుంది. ఒక బిల్లు పాస్ కావాలంటే ఎంతమంది అవసరం అండి? ఆ రోజు టీఆర్ఎస్ కున్నటువంటి ఎంపీలు ఎంతమంది ఉన్న? కేసీఆర్ బిల్లు అసెంబ్లీ పార్లమెంట్ లో బిల్లు జరుగుతున్నప్పుడు చర్చ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ కి లేని వ్యక్తి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఇవాళ మేము వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు గ్యారంటీలన్నీ అబద్ధపు హామీలు అన్నారు. కేసీఆర్ అబద్ధం చెప్పింది కదా. వాళ్ళ ఎందుకో ఉద్యోగం మిత్రమా నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడి ఐ కెన్ ఆల్సో ఇంటరప్ట్. మాట్లాడండి. 369 మాట్లాడతారు. ఎవరు వర్షం వస్తారు మాట్లాడండి. నువ్వు నేను ఐ కెన్ ఆల్సో స్పీక్ యూ మ్యాన్. చెప్పండి. రెస్పెక్ట్ అదర్స్. మీరు చెప్పండి. అదే చెప్తున్నా. ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్నాండి. ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఎవరు అధికారం ఉన్నారండి? మన కేసీఆర్ ఆస్తులు ఎక్కడ ఎన్ని అండి? ఎట్లా వచ్చినాయండి అండి? ఆ రోజు ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఎవరికి ఇచ్చారండి? దళితుడు ముఖ్యమంత్రి, దళితుడు 3 ఎకరాలు ఎక్కడ పోయినాయి అండి? ఇవాళ ఉద్యోగాలు రాక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాజ్ చేసినటువంటి దుర్మార్గులు కేసీఆర్. ఇవాళ మళ్ళీ వాళ్ళు మాట్లాడతారండి. రైతులకు బేడీ లేచింది ఎవరండి? ఖమ్మం రైతులు మర్చిపోయిన ఇప్పటికీ రైతులు బేడీ లేచి జైలుకి పంపించిన చరిత్ర కేసీఆర్. ఇవాళ వాళ్ళు వచ్చి మళ్ళీ ఏదో మీ రైతుల మీద ప్రేమ ఉన్నట్టు అంటారు. ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడి నువ్వు ఏం ఉద్యోగాలు అడిగితే జైలు పెట్టిన కనీసం ఒక్క నోటిఫికేషన్ ఎవరి మీద, ఏ నాయకుడి మీద పెట్టనటువంటి 48 అవర్స్ 24 అవర్స్ ఇలాంటివి ఎందుకు ఈ నిషేధం అనేది కూడా ప్రశ్న. అదే చెప్తున్నాండి. అది ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయం. ఆయన మాట్లాడిన భాష అదే చెప్తున్నా. భావోద్వేగాలు రెచ్చగొట్టడం కేసీఆర్ కు బీజేపీకి వెన్నెతో పెట్టిన విద్య. ఆ రోజు ఉద్యమం పేరు మీద ఏం చేసిరో మనందరికీ తెలుసు. ఇవాళ మళ్ళీ వాళ్ళు చేసిన భాగోతాలు, ఇవాళ కేసీఆర్ చేసిన భాగోతాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇవాళ కాళేశ్వరం అవినీతి, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అండి, లిక్కర్ స్కామ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేస్తారండి? దేశ భద్రతకు సంబంధించింది, లేదా టెర్రరిస్టుల మీద, ఉగ్రవాదుల మీద చేసేది ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకులు మీరు చేస్తారా? ఇంకా అంతకు మించి ఒక విజ్ఞులుగా నేను ఆ పేర్లు చెప్పదలుచుకోలేదు. భార్య భర్తలు విడిపోవడానికి కూడా కారణమైనటువంటి దుర్మార్గులు వీరు. ఇవాళ మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఆ పేరు నేను చెప్పదలుచుకోలేదు. నేనేమంటున్నా అంటే వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఇవాళ బయటకు వస్తున్నాయి. ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళీ కొత్త డ్రామా తెరచేసి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదండి. కేంద్రంలో రైతు వ్యతిరేక రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ నాయకులు కదండి. ఆ రోజు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో వెంకయ్యనాయుడు సపోర్ట్ చేసింది ఈ బీఆర్ఎస్ కాదండి. ప్రధానమంత్రి స్వయంగా వచ్చి చెప్పింది కదా, కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయడం కోసం మనం విభజన చట్టం గురించి ప్రధానమంత్రి నిలదీసిన చెప్తారు. దాన్ని ఎప్పుడు వీళ్ళు మాట్లాడలేదు. ఏమో ఇవాళ కేసీఆర్ కు క్యాండిడేట్లు చివరి వరకు ఎవరు ఉండరు ఫస్ట్ వాళ్ళని కనుక్కోరు. ఇవాళ ఎంతమంది బీఆర్ఎస్ కు నిలబడడానికి సిద్ధంగా లేరు. ఇవాళ వాళ్ళు మళ్ళీ వచ్చి మాట్లాడుతారు. వాళ్ళ ఓట్లు వేయడానికి ఇవాళ ప్రజలు చూడండి. ఏపీ పాలిటిక్స్ కూడా మాట్లాడాలి. బ్యాక్ ఇవాళ మన బిగ్ డిబేట్ లో డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, సైద్ రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి ఏపీ నుంచి, డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వీరితో మాట్లాడుతూ ఉన్నాం ప్రచార సరళి, ప్రచార పర్వం గురించి. అండ్ సార్ సయ్యద్ రఫీ గారు, టోటల్ గా చూస్తే కనుక ఏపీ పాలిటిక్స్ ఒకసారి గమనిస్తే ప్రచార పర్వంలో అన్ని పార్టీలు ఎవరికి వాళ్ళు మేమేం తక్కువ కాదన్నట్టుగానే దూసుకుపోతున్నారు. సరే, ఈ విషయం పక్కన పెడితే 2 విషయాలు. మేమంతా సిద్ధం సభలు సూపర్ సక్సెస్ అంటున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు షర్మిల చంద్రబాబు చెప్పినట్టుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.
చంద్రబాబు గారి కనుసన్నల్లోనే నడుస్తున్నారామే, కాంగ్రెస్ అండ్ కూటమి కూడా ఒక్కటే అని చెప్పేసి వైసీపీ నేతలు అంటున్నారు. ఎవరు సార్ అడిగారు? సార్ వినబడుతోందా? నేను కొంచెం వేరే ఫోన్ వస్తే ఇలా సెట్ చేస్తారు. ఓకే ఓకే, నావి 2 ప్రశ్నలు అండి. వినబడుతోందండి ఇప్పుడు? చెప్పండి. వాయిస్ వస్తుంది, ఫిగరే రైట్. ఓకే చెప్పండి సార్. సార్ ఓకేనా? ఆడియో ఓకేనా? ఆడియో వీడియో రెండు. సార్ సయ్యద్ రఫీ గారు, టోటల్ గా చూస్తే 2 విషయాలు చాలా కీలకంగా చెప్తూ వస్తోంది వైసీపీ. ఒకటి, మేమంతా సిద్ధం సభలు సూపర్ సక్సెస్ అంటోంది. అంతేకాదు, షర్మిల చంద్రబాబు గారు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నారు, ఆయన చేయమన్న వ్యాఖ్యలే చేస్తున్నారు అంటూ కూడా వైసీపీ చెప్తోంది. ఆయన చెప్తున్నాడు అలాగే. దానికి ఏం చెప్తుంది టీడీపీ? నేనేం చెప్తానంటే సార్, నేను ఛాలెంజ్ కూడా విసిరా, చంద్రబాబు నాయుడు కూడా విసిరాను. ఏదైనా ఒక సభలో ఆయన ఏ సభ పెట్టాలన్నా 2000 ఆర్టీసీ బస్సులో హైర్ తీసుకుంటాడు గవర్నమెంట్ దగ్గర. అవన్నీ రికార్డు ఉన్నాయి, డబ్బులు కడుతున్నారు. ఇప్పుడు హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. ఆ బస్ యాత్ర అయిపోయింది అనుకోండి, ఈ ఆర్టీసీ దగ్గర 2000 బస్సులు తీసుకోకుండా మామూలుగా జగన్మోహన్ రెడ్డి వస్తారు మాట్లాడతారు అని చెప్పి ప్రచారం చేసి ఒక సభ నిర్వహించమనండి, కనీసం 2000 3000 జనం కూడా రారు. ఒక్కొక్క బస్సులో 50-60 మందిని పెట్టి వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు, 300 రూపాయలు క్యాష్, మగవాళ్ళకైతే లిక్కర్ బాటిల్, లేడీస్ కి అయితే కూల్ డ్రింక్ బాటిల్స్ ఇచ్చి అక్కడ పోగు చేసిన తర్వాత ఆయన వస్తున్నాడు. ఆయన అక్కలారా కదా. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ఈ హెచ్ఎంటీవీ రిపోర్టర్ ని చంద్రబాబు నాయుడు గారి సభల్లో మేము ఎక్కడైనా ఆర్టీసీ బస్సు ఏ డిపో నుంచైనా తీసుకొని పెట్టినట్టుగా చూపించమనండి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రైవేట్ బస్సులు ఏదైనా తీసుకొచ్చి పెట్టినట్టు చూపించమనండి. నెంబర్ 2. నెంబర్ 3, మా సభ అయిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కూడా దాదాపు అరగంట నుంచి గంట వరకు జనం ఇట్లా అలాగే నిలబడుతున్నారు. మీ హెచ్ఎంటీవీ రిపోర్టర్ పంపించండి జగన్మోహన్ రెడ్డి సభలకి. అక్కలారా చెల్లెలారంటే మీరు జనం పారిపోతున్నారు లేదో చూడండి. మీరు నేను మీకు రిక్వెస్ట్ అనుకోండి, మీరు మీకు ఉంటారు కదా ఆంధ్రాలో హెచ్ఎంటీవీ రిపోర్టర్స్, నేను చెప్పిన విషయాలు పరిశీలన చేయమనండి. ఇవాళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ ఒక్క పని చేయకుండా బోర్ల పక్కలు పడి అప్పులు చేసి లా అండ్ ఆర్డర్ లేక మహిళలను చెరుస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు. రఫీ గారు ఒక్క విషయం, దాదాపు 4.5 కోట్ల ఆంధ్ర ప్రజల్లో ఖచ్చితంగా 1.5 కోటి పైబడి ఏదో ఒక రూపంలో లబ్ధి పొందారు అని ఓ సర్వే చెప్తోంది ప్రభుత్వం. నేను చెప్తా, మా రాష్ట్రంలో 1,25,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఆయన 1,00,00,000 కుటుంబాలకి ఏదో ఒక నొక్కుడు వేశాడు. ఓకే చెప్పి నొక్కున్నానే. దాదాపు 1,00,00,000 మందిలో మీకు 50 లక్షలు మగవాళ్ళు ఉంటారా? 50 లక్షలు లేడీస్ ఉంటారు. ఈయన 50 రూపాయల లిక్కర్ని 200 చేశాడు. ఓకే, 50 లక్షల్లో కనీసం 25 లక్షల మంది లిక్కర్ తాగుతారు. పైగా నాసిరకం లిక్కరు 35,000 మంది లిక్కర్ తాగి చనిపోయారు ఆంధ్రప్రదేశ్ రికార్డులో. ఓకే, 50 లక్షల మంది వాళ్ళ కిడ్నీలు దాని మీద రోగాలతో హాస్పిటల్లో ఉన్నారు. ఓకేనా? తర్వాత ఈయన ఇసుక పాలసీ మార్చాడు, ఇసుక అందకుండా చేశాడు. 50 లక్షల కుటుంబాల వాళ్ళు పనులు లేక పస్తులు ఉంటున్నారు. నిర్మాణాలు లేవు, రోడ్లు లేవు. ఆ 1,00,00,000 కుటుంబాల్లో వాళ్ళే ఉంటారు ఈ పనులు చేసేవాళ్ళు. అది కాకుండా సార్, కానీ జన్మభూమి కమిటీలు ఇసుక దందా చాలా చేశాయని చెప్పేసి కూడా గతంలో చాలా వార్తలు వచ్చాయి. చెప్పేది వినండి సార్, మీరు అడిగిన దానికి నన్ను చెప్పనివ్వండి. ఇంకో క్వశ్చన్ లోకి వెళ్తే అలాగా అది అయిపోయిందా? నేను వస్తే కరెంటు ఛార్జీలు పెంచనున్నాడు. 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. 300 రూపాయలు వచ్చేటువంటి బిల్లు ఇవాళ 2,000 రూపాయలకి వెళ్ళింది. ఈ పథకాలు అందుకునే వాళ్ళు తిరుగుతున్నారు ఈ కరెంటు బిల్లు చూసి. చెత్త మీద పన్ను వేశాడు. ఓకేనా? ఇంటి పన్ను ప్రతి సంవత్సరం 15% హైక్ చేశాడు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంటి పన్ను
ప్రతి సంవత్సరం హైక్ చేసింది లేదు. అది కాకుండా ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిన పాత ఇళ్లకి, ఎస్ఐన్ భూముల్లో కట్టినటువంటి ఇళ్లకి 10,000, 15,000, 20,000 చొప్పున వసూలు చేసి వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తా అన్నాడు. అది అమ్ముకోవడానికి, బ్యాంక్ లో పెడతానికి. కానీ అది దేనికి చల్లదని చెప్పి బ్యాంక్ వాళ్ళు డిస్కస్ చేశారు. వాళ్ళు 56 లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. వీరందరూ ఈ కోటి మా కుటుంబాల్లో ఉన్న వాళ్ళే. అది కాకుండా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కి 12 రూపాయలు తేడా పెట్రోల్ కానీ, డీజిల్ కానీ. అవునండి. మోటార్ బైక్ నడిపేవాడు కానీ, ట్యాక్సీ నడిపేవాడు కానీ, ఆటో నడిపేవాడు కానీ, లారీలు నడిపేవాడు కానీ, ఓనర్లు కానీ ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. వాళ్ళందరూ కూడా ఈ పథకాల లబ్ధిదారులే. కాబట్టి ఒక చేత్తో అతను ఇస్తున్నాడు, రెండో చేత్తో 100 రూపాయలు ఇస్తున్నాడు, 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఈ కోటి కుటుంబాల్లో ఉన్నటువంటి లబ్ధిదారుల్లోనే 3 శాసన మండలి ఎన్నికలు డైరెక్ట్ గా మేము గెలిచాం. 10,50,000 మంది ఓట్లేశారు శాసన మండలి ఎన్నికలు. కాబట్టి కోటి కుటుంబానికి డబ్బులు ఇచ్చేస్తే కోటి కుటుంబాల వాళ్ళు ఓట్లేసేస్తున్నారని చెప్పి ఆయన భ్రమపడుతున్నాడు. మా సభలకు వచ్చే వాళ్ళు కూడా కోటి కుటుంబాల్లో ఒక్క నిమిషం మీకు అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తున్నా. అర్థమైంది. ఒక్క నిమిషం. కాకుమాన్ రాజశేఖర్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటు లైవ్ లో అవైలబుల్ గా ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఎలా ఉంది? మేమంతా సిద్ధం, సభలన్నీ సక్సెస్ అంటున్నారు. అలాగే చాలా వేగంగా ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. ఏమనిపిస్తోంది? సార్, గుడ్ ఈవినింగ్ సార్. ప్యానల్ ఉన్నటువంటి ఇతర మిత్రులందరూ కూడా. సార్, ప్రజల స్పందన చూసి వారవలేక వీళ్ళు అనోహమైనటువంటి ఆరోపణలు చేస్తాం. అయితే ఏది ఏమైనా వీళ్ళు చేసేటువంటి ఆరోపణలు నిజమో కాదో అతి కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. ప్రజల తీర్పు రాబోతా ఉంది. ఎన్నికలకి మేము ఏదైతే చేశామో అది ప్రజలకు చెప్తా ఉన్నాము. డోర్ టు డోర్ ఏం చేశామనేది చెప్తా ఉన్నాము. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు. వీళ్ళు ఒకవేళ అంత మంచి పరిపాలన చేస్తుంటే మరి 14 నుంచి 19 దాకా మరి ప్రజారంజిక పరిపాలన చేస్తుంటే ప్రజలు ఎందుకు వీళ్ళు తిరస్కరిస్తారు? 23 సీట్లకు ఎందుకు పరిమితం చేస్తారు? అది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం, ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. దానికి నిజమే మంచి పరిపాలన చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా ఆదరిస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు. మనం మంచి చేశామని నమ్మితేనే మనల్ని ఆదరిస్తారు. 14 నుంచి 19 దాకా అడ్డగోలు పరిపాలన, అడ్డగోలుగా దోచుకున్నారు కాబట్టి ప్రజల్ని మరి నానా ఇబ్బందులు పెట్టారు కాబట్టి ప్రజలు తిరస్కరించారు. చెప్పాలి. అంటే ఒక విషయం రాజశేఖర్ గారు, అంటే మేనిఫెస్టో విషయంలో చాలా తారతమ్యం ఉంది, వ్యత్యాసం ఉంది. మేనిఫెస్టో విషయంలో వైసీపీ చాలా వరకు డౌన్ ఫాల్ లో ఉంది అనే వార్తలు వినవస్తున్నాయి. మేనిఫెస్టోకి సంబంధించి సార్, మేము ఏది చెప్తామో అదే చేస్తాం. చెప్పింది చేయగలిగితేనే చెప్తాం తప్పితే ఏది పడితే అది చెప్పేసి చెప్పలేదుగా, మీరు చేయలేదుగా. మద్యపాన్ని చేస్తామన్నారు, చెప్పలేదు. అన్నారు, చెప్పలేదు. సిపిఎస్ రద్దు అన్నారు, చెప్పలేదు. చెప్పలేదు కదా, మీరు చెప్పలేదు కదా, మీరు చేయలేకపోయారు కదా. సార్, మీరు చెప్పండి. ఆయన మాట్లాడండి. లేదులేండి, ఆయన అయిపోయింది. మీరు చెప్పండి సార్. మీరు చెప్పింది చేయలేకపోయారు, చెప్పాల్సింది. అది ఓడిపోతున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత మీరు అన్ని షాపులు ఎక్కిన తర్వాత చేయలేకపోయారు కాబట్టి మీరు చెప్పింది చేయలేకపోయారంటే ఓడిపోతున్నారు. చెప్పింది చేయలేకపోయారు కాబట్టి ఓడిపోతున్నారు. మీరు కాకుండా నేను చెప్పింది వినండి, తర్వాత మాట్లాడమన్నా కూడా మాట్లాడాను. మాట్లాడమంటే మాట్లాడా. రఫీ గారు రాజశేఖర్ గారు దర్శనం తీసుకోనివ్వండి, చెప్పండి సార్. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి, వీళ్ళు ఇంతలా ఇంత పోటుగాళ్ళు అయితే ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారంటున్నా నేను. మీరు అబద్ధాలు చెప్పారు కాబట్టి సార్ మీరు అబద్ధాలు చెప్పారు కాబట్టి మిమ్మల్ని ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటే సార్. రఫీ గారు మీరు మాట్లాడుతూ పోతే చర్చ కొనసాగుతుంది. ఒక్క సెకండ్. రాజశేఖర్ గారు చెప్పండి.
హలో రాజశేఖర్ గారు. ఓకే, డిబేట్ లో డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే సయ్యద్ రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి, అండ్ డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. సార్ దత్తాత్రేయ గారు, టోటల్ గా చూస్తే కనుక ప్రచార పర్వం, ప్రచార వేగం చాలా స్పీడ్ గానే ఉంది మొత్తం అందరిలో కూడా. సరే, మరి ఈ నేపథ్యంలో 48 గంటల నిషేధం సంగతి పక్కన పెడితే కనుక కేటీఆర్ గారు ఒక వ్యాఖ్య చేస్తూ వస్తున్నారు చాలా రెగ్యులర్ గా. కాంగ్రెస్ అండ్ బీజేపీ ఒకటే అంటారు. ఏమిటి ఇలా అంటే? పరస్పర విరుద్ధ భావాలున్న, అఫ్ కోర్స్ ఎవరి సిద్ధాంతాలు వారికి ఉన్నటువంటి జాతీయ పార్టీలు రెండు ఒకటి ఎలా అవుతాయి? ఏమిటి, ఏ విషయంలో సారూప్యత ఉందనిపిస్తోంది మీకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ ఉంది. అవును, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మింగుడు పడడం లేదు. ఒక విషయంలో మా నాయకుడు చాలా పదే పదే స్పష్టంగా చెప్తాం. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి గారు ఆదాని మంచివాడు, నా ఫ్రెండ్, నా మిత్రుడు అంటాం. అక్కడనేమో రాహుల్ గాంధీ గారేమో ఆదాని అనేటువంటి వాడు ఫ్రాడ్, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదంతా నరేంద్ర మోడీ గారు దోసి ఆదాని గారికి ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు అని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఆ రెండు విషయాల్లో చాలా స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది. కాబట్టి ఈ విషయంలో రాహుల్ గాంధీ చెప్పినటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు బేఖాతరు చేస్తూ మోడీ గారికే జయగొడతా ఉన్నారు. సో ఇట్లా ఈ విషయం ఒకటే కాదండి, చాలా విషయాలు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారేమో కేజ్రీవాల్ గారు లిక్కర్ కేసులో ఎలాంటి తప్పు చేయలేదు, ఆయన అమాయకుడు, అసలు లిక్కర్ కేసుకు ఆమ్ ఆద్మీ పార్టీకి అసలు లిక్కర్ కేసు అనేటువంటిది కేసే కాదు, ఒక పాలసీ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో లిక్కర్ కేసు అనేటువంటిది జరిగింది, కవితమ్మ గారిని అరెస్ట్ చేశారని చెప్పేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తాం. సో ఇట్లా ఈ విధంగా ప్రతి విషయంలో రాహుల్ గాంధీ గారికి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి పొంతన లేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇవాళ ఆదిలాబాద్ సభలో నరేంద్ర మోడీ గారిని మేరా బడాబాయి అని చెప్పేసి హక్కున చేర్చుకొని నేను చోటాబాయిగా మీరు నన్ను స్వీకరించాలనేటువంటి అన్న తీరు కూడా తెలంగాణ సమాజం మొత్తం చూసింది, దేశం మొత్తం చూసింది. సో ఇట్లా ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని ఖచ్చితంగా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఆయన మెప్పు పొందే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసే ఇవాళ రాష్ట్ర రాజకీయాలు ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నోటీస్ కు ఇమీడియట్ గా ఢిల్లీలో ఉన్నటువంటి ఈసీ స్పందించి ఇవాళ మా నాయకుని 48 గంటల నిషేధం విధించడం ఒకటి. రెండోది, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు రమణ గారు చాలా ఇంపార్టెంట్ విషయం. తెలంగాణ సమాజం మొత్తం కూడా హెచ్ఎంటీ చూస్తా ఉంది కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం. తెలంగాణ డిమాండ్ వినిపించిన ప్రతిసారి తెలంగాణ ప్రజల యొక్క ఆశల మీద నీళ్లు చల్లినటువంటిది కాంగ్రెస్ పార్టీ అని. ఇవాళ 1969లో ఉద్యమం జరిగినప్పుడు 369 మంది విద్యార్థులను ఊచకూత కోసింది, బుల్లెట్లతో చంపింది ఇదే కాంగ్రెస్ పార్టీ, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. ఇదే కాంగ్రెస్ పార్టీ 2009లో తెలంగాణ ఉద్యమం కోసం మేము బలంగా వాయిస్ వినిపిస్తూ ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణలో ఉన్నటువంటి 11 విశ్వవిద్యాలయాలు హోరెత్తితే ఇదే విద్యార్థులందరూ కూడా చెట్టుకు, రైలుకు, అగ్నికి ఆహుతై చనిపోతా ఉంటే రాష్ట్ర డిమాండ్ ని కావాలనే ఆకాంక్ష కోసం పోరాడుతుంటే 2009 డిసెంబర్ 9న ప్రకటన చేసినటువంటి ఇదే సోనియా గాంధీ గారు వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ నేను మాట్లాడుతున్న విషయం చాలా ఇంపార్టెంట్ విషయం. తెలంగాణ సమాజం రఫీ గారు మీకు సంబంధం లేదు, మీరు ఆగండి. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు తీసుకెళ్లి నేను ఒకవేళ తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కోసం వెనకడుగేసిన రాళ్లతో కొట్టి చంపన్నాడు మా నాయకుడు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ తన భుజాల మీద ఎత్తుకొని తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటడం కోసం ఎక్కని మెట్టు లేదు, ఎక్కని పార్టీ ఆఫీస్ లేదు, ఒక్కరి నాయకుడు లేదు, ఒప్పించని నాయకుడు లేదు. వీళ్ళందరినీ ఒప్పించిన తర్వాత రాష్ట్రం సాధించిన తర్వాత 10 సంవత్సరాలు ఈ 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేస్తూ తెలంగాణ కంటూ ఒక డెవలప్మెంట్ మోడల్ ని క్రియేట్ చేసి నువ్వు రైతుల నుంచి, మహిళల నుంచి, కార్మికుల నుంచి, కర్షకుల నుంచి ఏ రంగంలో చూసినా కూడా తెలంగాణ ఇస్ ద నంబర్ 1. హైదరాబాద్ ఇస్ ద విశ్వనగరం. 36 ఫ్లైఓవర్లు రికార్డు టైంలో ఫినిష్ చేసి ఇవాళ హైదరాబాద్ ని ఒక డల్లాస్ నగరంతో సమానంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు మా నాయకుడు. 9 లక్షల ఐటీ ఉద్యోగాలు క్రియేట్ చేసినటువంటి మా నాయకుడు కేటీఆర్ గారండి. అందుకే ఇవాళ బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి భయం పడుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ పార్టీని అంతం చేయడం కానీ, ఖతం చేయడం కానీ కుదరని పని. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అదే మా పేగుబంధం అని చెప్తా ఉన్నాం. మాకు తెలంగాణ ప్రజలకు ఒక అనుబంధం ఉంది. చాలా ఇంకొక విషయం ఏంటంటే రమణ గారు, ప్రాంతీయ పార్టీల యొక్క అస్తిత్వం బతకాలి. రమణ గారు ఇవాళ తమిళనాడు ప్రాంతంలో ఏ విధంగా అయితే తమిళనాడు ప్రజల యొక్క హక్కుల కోసం డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే ఏ విధంగా అయితే కొట్లాడుతా ఉందో
అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ అయితే వైఎస్ఆర్సీపీ లేకపోతే టీడీపీ ఏ విధంగా అయితే ఆ ప్రజల యొక్క ఆకాంక్షల కోసం పనిచేస్తా ఉన్నాయో అదే మాదిరిగా అదే విధంగా తెలంగాణ ప్రజల యొక్క బలం గలం ప్రాంతీయ పార్టీలు మనకు కూడా ఉండాలంటారు. ఓకే, ఒక్క నిమిషం. ప్రాంతీయ పార్టీగా Sure, బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. Definitely. వారి వెర్షన్ విందాం సార్. మిత్రుడు మాట్లాడుతూ ముందు అసలు టిఆర్ఎస్ సోకాళ్ళు బీఆర్ఎస్ అది ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ ముందు అది తెలుసుకొని మాట్లాడు. ఎందుకంటే అదే టిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ రూపాంతరం జాతీయ పార్టీగా మారాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవును. ఆ కండిషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిల్ చేయాలి. అందుకే ఇప్పుడు అది ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ ముందు దాని క్లారిటీ ఆ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ సమాధానం వాళ్ళకే క్లారిటీ లేదు. అందుకే చెప్తున్నా ఒక పార్టీని జాతీయ పార్టీ అనాలంటే మినిమం సర్టన్ క్రైటీరియా ఫిల్ కావాలి. అది వీళ్ళు ఫిల్ చేయాలి. రెండోది కొనసాగుతుంది ఖచ్చితంగా భవిష్యత్తు తరాలలో ఇంటరప్ట్ చేస్తే ఎవరికి అర్థం కాదు. ఆ బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ దాని మీద క్లారిటీ ఇవ్వాలి. రెండోది ఇవాళ తెలంగాణ కోసం అదే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే కదా తల్లి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు తెలంగాణ ఏర్పాటు చేసింది. నువ్వు 10 ఏళ్ళుగా అధికారంలో ఉండి ఏం చేసినా చెప్పాలి కదా. ఇవాళ 2014 నుంచి తెలంగాణ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు అధికారంలో ఉండి ఏం చేసినావు దాని గురించి చెప్పు. మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ ఇచ్చింది. మరి ఇదే తెలంగాణ ఇస్తే కేసీఆర్ అండ్ ఫ్యామిలీ పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కిరండి. ఇదే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నాడు కదా. మరి ఎక్కడ పోయిందండి అంటే కేసీఆర్ పార్టీ కదా. అరే మిత్రుడు నువ్వు ప్రసారం ఎట్లా మాట్లాడితే తీసినట్టవే ఏం మాట్లాడి ఒకరు మాట్లాడుతున్నా ఒకరు ఇప్పుడు రఫీ గారు మాట్లాడితే మరి నువ్వు దిస్ ఇస్ నాట్ అవే. ఓకే, ఒక వ్యక్తులుగా మనం చర్చ చేస్తున్నప్పుడు తెలంగాణ సమాజం అంతా గమనిస్తున్నారు. నువ్వు చేసిన దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవాళ ఏ విధంగా 10 ఏళ్లుగా నియంతృత్వం ఉంది. రాజ్యాంగం తెలంగాణలో అమలుగా కల్వకుంట్ల రాజ్యాంగం అమలైంది. ప్రజాస్వామ్యం లేదు, స్వేచ్ఛ లేకుండే పాలన ఎక్కడ జరుగుతుందండి? ప్రజాస్వామ్యంలో పరిపాలన ఎక్కడి నుంచి జరగాలి? పాలన జరిగిందా సార్? ఒక్క నిమిషం. పదే కేటీఆర్ గారు మరో మాట కూడా అంటూ ఉంటారు. పార్లమెంట్ ఎన్నికలు అవ్వనివ్వండి చూద్దాం ఏం జరగబోతోందో. రేవంత్ గారు ఎలా పార్టీ మారతారో ఎలా వెళ్తారో మీరే చూద్దరు కానీ అంటున్నారు. అదే చెప్తున్నా ముందు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తప్ప కేటీఆర్ తప్ప హరీష్ రావు మరి షిండే అసలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లు చివరి వరకు ఉంటారో లేరో కాపాడుకోండి. ఇవాళ వాళ్ళంతా బీజేపీ బీఆర్ఎస్ కదా వీళ్ళే గతంలో కలిసి పనిచేసింది. ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీకి కాంగ్రెస్ అదే చెప్తున్నా. మీరు ఇన్ని సంవత్సరాలు జర్నలిజం ఈ దేశంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉంది బీజేపీ. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొట్లాడుతున్న పార్టీ ఎవరండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అసలు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ఒకటి కదా. అసలు నీకు అస్తిత్వమే తెలంగాణ అస్తిత్వం లేదు. అసలు నువ్వు మహారాష్ట్రలో పోటీ చేస్తున్నావు, మరి ఎక్కడ పోయిందండి? ఆంధ్రాలో చేస్తున్నావు అంటే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. రేపు ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా అధికారంలోకి వస్తుంది, తెలంగాణలో మెజార్టీ సీట్లు వస్తుంది. దీన్ని రాకుండా అడ్డుకోవాలనే కుట్రలో భాగంగానే మళ్ళొక కుట్ర యాత్ర తెరదీసిరు కేసీఆర్. నేను ఒక చిన్న విషయం చెప్తా. ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మరి ఈ కేసీఆర్ గతంలో ప్రతిపక్ష నాయకుడు ధర్నా చేస్తే ఇండ్లకెళ్ళి దర్వాజలు పడగొట్టి అరెస్ట్ చేసిన చరిత్ర కేసీఆర్. ఇవాళ కేసీఆర్ యాత్ర చేస్తున్నాడు. మరి ఆ స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఇచ్చింది కాంగ్రెస్ ప్రజాపాలనే కదా నీకు సాధ్యమైంది. గతంలో ప్రతిపక్ష నాయకులు ధర్నా చౌక్ ఎత్తేసారు కండి. అసలు వీళ్ళు మాట్లాడడానికి ఇవాళ మళ్ళీ ఏదో కొత్తగా మేమేదో తెలంగాణ ఉద్ధరించిన అరే నువ్వు చేసిన ఆ రోజు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ అప్పుల కుప్ప మార్చినాడు. నేను ఒక చిన్న విషయం మిత్రుడు ఈరోజు పిహెచ్డి చేసిన యూనివర్సిటీ కదా దమ్ముంటే ఐ కెన్ ఛాలెంజ్ యూ. ఎన్ని ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసిరండి? 10 ఏళ్ళుగా అధికారంలో ఉంది. ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడింది నీళ్లు నిధులు నియామకాలు. మరి ఇదే ఉస్మానియా పోదాం, ఐ కెన్ ఛాలెంజ్ యూ. ఇక్కడి నుంచే మీ టీవీ డిబేట్ నుంచే ఉస్మానియా పోదాం, కాకతీయ యూనివర్సిటీ పోదాం. ఎన్ని రిక్రూట్మెంట్ చేసిరండి? ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయండి? దాని గురించి చెప్పు కదా. అంటే నీకు మాట్లాడడానికి లేదు, నువ్వు అభివృద్ధి చెప్పడానికి నీకేమో ఎంతసేపు భావోద్వేగాలు రాజకీయాలు. అందుకే బీజేపీ అక్కడేమో రాముడిపేట మీద రాజకీయాలు, వీళ్ళేమో సెంటిమెంట్ రాజకీయాలు. అందుకే సెంటిమెంట్ రాజకీయాలు గతంలో పాత్ర పెట్టిరు. ఇవాళ కూడా మళ్ళీ రెండు పార్టీ కనీసం మీకు డిపాజిట్ వస్తే చూసుకోవాలండి బీఆర్ఎస్. డన్ సార్. సయ్యద్ రఫీ గారు, టోటల్ ఇష్యూలో చూస్తే కనుక ఏపీకి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకుంటే సరే తెలంగాణ పాలిటిక్స్ విషయం అంతా కూడా మీరు వింటున్నారు సరే, అది పక్కన పెడితే మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అంటే అసెంబ్లీ విషయం పూర్తిగా పక్కన పెట్టండి కాసేపు. ఎవరి ధీమా వారికి ఉంది? పార్లమెంట్ సీట్స్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ? కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి పరంగా మొత్తం వైసీపీకి కూటమి 24 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తుందండి.
24 ఓకే అండి 24 సీట్లు గెలవబోతున్నాం. ఓకే. అండ్ రాజశేఖర్ గారు ఇందాక మాట్లాడుతూ కూడా చాలా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వస్తున్న జనాన్ని చూసి వీళ్ళు ఓర్వలేకపోతున్నారు. అది ఎలా వస్తున్నారో చెప్పారు, అప్పుడు లేడు అనుకుంటా రాజశేఖర్. ఓకే. ఎలా వస్తున్నారు, 5 కోట్లు ఖర్చు అవుతుంది ఒక్కొక్క మీటింగ్ కి. 5 కోట్లు ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్లు పంపిణీ చేశారంట. ఒక మోస్తరు నాయకుడికి 1 కోటి రూపాయలు, ఆ 50 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 5 లక్షలు. సార్, నన్ను ఒక్కడిని ఎదుర్కొనే ధైర్యం ఒక్కడికి లేక ముగ్గురు కలిసి వస్తున్నారు అనేది పదే పదే చెప్తున్నారు సభల్లో జగన్మోహన్ రెడ్డి. నేను దానికే చెప్తున్నా, ఆయన ఒక్కడిగా లేదండి. ఆయనతో పాటు ఇసుక మాఫియా ఉంది, ఓకే, మైనింగ్ మాఫియా ఉంది, ఆయనతో పాటు అవినీతి డబ్బు 5 లక్షల కోట్లు ఉంది. ఓకే. ఆయనతో పాటు ఎర్రచంద్ర మాఫియా ఉంది, వాళ్ళకి టికెట్ కూడా ఇచ్చారు ఎర్రచంద్ర మాఫియా వాళ్ళకి. అది కాకుండా ఈ రాష్ట్రంలో రౌడీలు అందరూ కూడా ఆయన దగ్గరే ఉన్నారు. అది కాకుండా గంజాయి మాఫియా ఉంది, ఓకే, డ్రగ్స్ మాఫియా ఉంది. 7 మాఫియాలు అవినీతి డబ్బుతో ఆయన వస్తున్నాడు పొత్తు పెట్టుకొని. మేము ప్రజలను తీసుకొని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన మేము వస్తున్నాం. 9,000 కోట్లు ఒక రోజులో పంపిణీ చేశాడు. ఎలాగా? ఈ లిక్కర్ అమ్ముతున్నాడు కదా, లిక్కర్ లో డిజిటల్ పేమెంట్స్ లేవు కదా, క్యాషే కదా, ఎక్కడికక్కడ క్యారీ చేస్తే క్యాష్ పోలీసులు పట్టుకుంటారు. అందుకని ఏం చేస్తున్నాడు, ఈ లిక్కర్ షాప్ లో గవర్నమెంట్ ఆయనే తయారు చేస్తున్నాడు, ఆయన అమ్ముతున్నాడు. ఆ లిక్కర్ షాప్ లో డబ్బులు అక్కడే ఉంచి ఆ ఊర్లోనే అమ్మేస్తున్నాడు, పంచి పెట్టేస్తున్నాడు. వారికి లెక్క పత్రం లేదు, ఆడిట్ లేదు. ఓకే. సో ఏది గెలుపుపై చాలా ధీమాగా ఉంది కూటమి. అసలు ధీమా ఏంటి సరే, 3 శాసన మండలి ఎన్నికల్లో మీరు రూపాయి పెట్టకుండా 3 క్యాండిడేట్లు పెట్టి ఆ రోజున ఆయన 10,000 రూపాయలు ఇచ్చారు ఒక్కొక్క కోటికి. వెండి నాణాలు ఇచ్చారు, పట్టించాం మేము వైజాగ్ లో. 3 జిల్లాలు ఉత్తరాంధ్ర, 6 జిల్లాలు నెల్లూరు, ఒంగోలు, 4 రాయలసీమ జిల్లాలు. ఈ జిల్లాల మొత్తంలో 188 అసెంబ్లీ స్థానాల పరిధిలో 10,50,000 మంది ఓటేశారు. మేము అప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు లేదు, జనసేనతో కూడా పొత్తు లేదు. ఓకే సార్, మేము ఒంటరిగానే పోటీ చేశాం. షూర్ సార్. ఏది చాలా ధీమాగా ఉన్నారు. 3 గెలిచాం. ఆ రోజే ప్రజల నాడి తెలిసిపోయింది. 10,50,000 మంది ఓటేశారు. షూర్ సార్. ఇవాళ ప్రజలు దాని మీద 100 రెట్లు ఆవేశంతో ఉన్నారు. ఓకే. ఇప్పుడు కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాడు. ఆ తెలంగాణ మిత్రులు కూడా చెప్పడం కోసం. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే, నా ఇల్లు కానీ నా స్థలం కానీ 90 రోజుల్లో నేను ప్రూవ్ చేసుకోవాలి గవర్నమెంట్ ఆఫీసర్. అవును, దానికి సంబంధించి క్లారిటీ కూడా ఇస్తున్నారు వాళ్ళు. షూర్ సార్, ఒక్క నిమిషం. సమయం లేదు, దత్తాత్రేయ గారు వెర్షన్ కూడా తీసుకోవాలి. ఒకటే మాట. షూర్ సార్. ప్రభుత్వం ఏమేస్తుందంట, పక్కన ఉన్నాడు నాదంటే ఈ రైతు నానా బాధలు పడి తిరగాలంట. అంటే ఆస్తులన్నీ అతని అతని మనుషుల గుప్పెట్లో పెట్టుకొని ఉత్తర కొరియా కిమ్ లాగా పరిపాలన చేయాలని చెప్పి ఆ బిల్లు తెచ్చాడు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బిల్లు రాలా. సార్, మనకు సమయం లేదు, చెప్పాను నేను. దత్తాత్రేయ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేస్తూ చెప్పండి సార్, ఏం జరగబోతోంది, ఏమనిపిస్తోంది, ఫైనల్ గా ఎన్ని సీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము చూడండి రమణ గారు, 8 నుంచి 10 స్థానాల్లో భారీ విజయం సాధించబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. మా యొక్క ప్రధాన ఎజెండా, మా యొక్క ప్రధాన ఆకర్షణ, ప్రధాన ప్రజల యొక్క మన్నిక ఏంటంటే కేసీఆర్ గారే. ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కు ముందు, కేసీఆర్ తర్వాత ఏం జరుగుతుందో అర్థమైపోయింది. 4 నెలల్లో ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఎండని చెరువు లేదండి, ప్రతి చెరువు ఎండిపోయింది, ప్రతి పొలం ఎండిపోయింది. ఇప్పుడు రైతులు అనేటువంటి వారు గోసపడుతూ ఉన్నారు. రైతులే వల్ల ప్రతి ఒక్కరిని కూడా అంటా ఉన్నారు. రైతులు ఏమంటా ఉన్నారు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మాకు రైతు బంధు ఆగలేదు, చనిపోయినటువంటి రైతుకు రైతు బీమా ఆగలేదు,
ఇవాళ మహిళలకు ఏ రోజు కూడా వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఆగలేదు. 2,000 రూపాయలే మాకు మహాభాగ్యం అని స్వీకరించారు. 4,000 రూపాయలకి ఎప్పుడు ఆశపడలేదు. ఇంకా ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీకి మేము ఆశపడ్డాము. 2 లక్షల రుణమాఫీకి మేము ఓటేసాం కాబట్టి ఆ 2 దానికి కూడా clarity ఇచ్చింది కదా రేవంత్ ప్రభుత్వం. రెడ్డి ఇవ్వాల్సినటువంటి చెప్పారు. క్లారిటీ ఇవ్వడం ఏముంది? దేవుళ్ళ మీద ఓట్లు వేసుకొని సంజాయిషి చెప్పిన ప్రయత్నం, దేవుళ్ళని షూరిటీగా పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓడ దాటేదాకా ఓడం వలన, ఓడ దాటిన తర్వాత బోడి వలన చందంగా ఉండబోతున్నట్టు స్పష్టమైంది. అందుకే మాకు ఇప్పుడు బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ అండి. మేము ఒక దూరదృష్టితో తెలంగాణ యొక్క మోడల్ ని దేశవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీగా మారాం. ఖచ్చితంగా భవిష్యత్తు తరాలలో బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి సీరియస్ గా ఒక రోల్ మోడల్ గా ఉండబోతుంది. హైదరాబాద్ లాంటి మోడల్ ని డెవలప్ చేశాం. ఐటీ రంగానే కాదు, మిగతా తాగునీరు, సాగునీరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు, ఇండస్ట్రీస్ కి తెలంగాణ హైదరాబాద్ 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఇండస్ట్రీస్ ఇంకెప్పుడు రాలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ ని గెలిపిస్తారనేటువంటి నమ్మకం ఉందండి. తెలంగాణ కేసీఆర్, కేటీఆర్ వచ్చినప్పుడు రాలే. బహుశా అది కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యాలి. ఒకసారి చరిత్ర కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. ఈ దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి ఐటీ పెట్టుబడులు ఇవాళ ఎలక్షన్స్ లో ఇవాళ బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామాలు, అదేవిధంగా కేసీఆర్ ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు ఇవాళ తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ రాజ్యాంగం బ్రతికుండాలన్నా, ప్రజాస్వామ్యం నిలబడాలన్నా, రిజర్వేషన్ కాపాడాలన్నా ఇవాళ ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఇవాళ డెఫినెట్ కూడా ఇవాళ మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతున్న సమయంలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సయ్యద్ రఫీ గారు అండ్ దత్తాత్రేయ గారు అండ్ లింగం యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.